హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ సైన్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని మరి జనరల్ సైన్స్ కాన్సెప్ట్లో న్యూ సిలబస్ 11th లెసన్ లైట్ కాంతి. ఫ్రెండ్స్, మరి ఆల్రెడీ ఈ టాపిక్ను బేస్ చేసుకొని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ వీడియోలో చూసాము. బట్ ఎస్పెషల్లీ ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ చివరిలో చాలా బిట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ చాలా బిట్స్ ఇచ్చాడు. మరి ఆ బిట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో టెక్స్ట్ బుక్ బిట్స్ కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు. మరి టెక్స్ట్ బుక్ బిట్స్తో పాటు టెక్స్ట్ బుక్ కంటెంట్లో ఉండేటువంటి ఏ పాయింట్ మిస్ చేయకుండా మనము బిట్స్ మీరు ఫాలో కావాలి అనుకుంటే, అంటే ప్రతి పాయింట్ కవర్ చేస్తూ క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాము. మరి అలా ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కంప్లీట్ క్లాసెస్ మీకు రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఎస్జిటి ప్రిపేర్ అటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశము. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మన పేమెంట్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఆ టాపిక్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించారు, ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి ఆల్రెడీ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కాబట్టి ఆ ప్రీవియస్ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేశాము. మరి బిట్స్ చెప్పుకునే ముందు అసలు ఆ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటో మనం ఒక్కసారి రివ్యూ చేసుకుందాం, రికలెక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ కంటెంట్ వీడియో ఆల్రెడీ చేశాము. మరి మెయిన్ పాయింట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. అది ఎందుకు, ఎలా అనేది మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చాను. నునుపైన లేదా మెరిసేటువంటి తలాలు దర్పణాలుగా ప్రవర్తిస్తాయి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాలను గుర్తించండి, సరైన వాక్యాలను గుర్తించండి అని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే నిజ ప్రతిబింబాలను ఏవి ఏర్పరుస్తాయి, మిథ్యా ప్రతిబింబాలను ఏవి ఏర్పరుస్తాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, తెర మీద పట్టగల ప్రతిబింబాలను చూడండి. ఇక్కడ తెర మీద పట్టగల ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అంటారు. తెర మీద పట్టలేనటువంటి ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అంటారు. మరి వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ కంటెంట్లో చెప్పాను. మళ్ళీ ఇక్కడ చెప్తే టైం అనేది వేస్ట్ ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ జస్ట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? నిటారుగా ఉంటుంది. అది మిథ్యా ప్రతిబింబం. వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ఉంటుంది. దర్పణం వెనుక ప్రతిబింబం దూరం దర్పణం ముందు వస్తు దూరానికి సమానంగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్, దర్పణంలో ప్రతిబింబం ఏర్పడినప్పుడు వస్తువు యొక్క ఎడమవైపు భాగము ప్రతిబింబంలో కుడివైపుగాను, కుడివైపు భాగము ఎడమ వైపుగాను కనిపిస్తాయి. అంటే అర్థం ఏంటి? కుడి ఎడమలు తారుమారవుతాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎప్పుడు? దర్పణంలో ప్రతిబింబం ఏర్పడినప్పుడు. ఓకేనా? వస్తువు యొక్క ఎడమ వైపు భాగము ప్రతిబింబంలో ఎలా కనిపిస్తుంది? కుడివైపు కనిపిస్తుంది. అదే కుడివైపు భాగము ప్రతిబింబంలో ఎలా కనిపిస్తుంది? ఎడమ వైపుగా కనిపిస్తుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ కంటెంట్ చెప్పాను కాబట్టి ఇక్కడ జస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నమాట. పుటాకార దర్పణము తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువును దర్పణానికి మరీ దగ్గరగా ఉంచినప్పుడు మిథ్యా ప్రతిబింబం, నిటారు పెద్దదైన ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కుంభాకార దర్పణం పరంగా మనం అబ్జర్వ్ చేస్తే వస్తువు కన్నా పరిమాణంలో చిన్నదైనదిగా ఏర్పడుతుంది. ఈ రెండింటి పరంగా ఒక్కసారి లాజిక్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే సరికాని వాక్యాల పరంగా మీకు అడిగినప్పుడు వస్తువు కన్నా పరిమాణంలో చిన్నదిగా ఏర్పరిచేది కుంభాకార దర్పణం అయితే పెద్దదైన ప్రతిబింబం ఏర్పరిచేది ఏంటి? పుటాకార దర్పణము. ఆ రెండు కంపారిజన్స్ ఒక్కసారి లాజికల్స్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, కుంభాకార కటకము నిజ తలక్రిందులైన ప్రతిబింబమును ఏర్పరుస్తుంది. వస్తువును కటకానికి మరీ దగ్గరగా ఉంచినప్పుడు నిటారు మిథ్య వృద్ధీకరణ ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువులను పెద్దవిగా చేసి చూడడానికి ఉపయోగపడుతుంది. కావున కుంభాకార కటకాన్ని భూతద్దం అంటారు. ఇక్కడ ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే భూతద్దంగా ఉపయోగపడేటువంటి కటకం ఏంటి అంటే కుంభాకార కటకము అనేటువంటి పాయింట్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కుంభాకార కటకాన్ని భూతద్దం
భూతద్దం అని కూడా అంటారు. నెక్స్ట్ పుటాకార కటకం ఎల్లప్పుడూ నిటారు మిథ్య చిన్నదైన ప్రతిబింబంను ఏర్పరుస్తుంది. మరి తెల్ల రంగు 7 రంగుల మిశ్రమము. 7 రంగుల మిశ్రమం తెలుసు కదా, ఇంద్రధనస్సు అంటాం, విబ్జిఆర్ అంటాం. ఆ విబ్జిఆర్ కలర్లో ఉండేటివేంటి, లేనివేంటి, మరి మొత్తము ఆ రంగులన్నీ కలిస్తేనే మనకు తెలుపు రంగు ఏర్పడుతుంది. అవి ఎలా అనేది మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్లో ఒక స్పష్టమైనటువంటి వీడియో చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయగలరు. ఇవి టెక్స్ట్ బుక్ను బేసిక్ నాలెడ్జ్ పరంగా. మరి ఒక్కసారి మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, తెరపై పట్టలేనటువంటి ప్రతిబింబాన్ని ఏమంటారు? మీకు ఆల్రెడీ ఇందాక క్లియర్గా చెప్పాను. ఇందాక మీకు 2 మెయిన్ పాయింట్స్లో క్లియర్గా చెప్పాను. ఏమని? తెర మీద పట్టగల ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అని, తెర మీద పట్టలేనటువంటి ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అంటారు అని చెప్పాను. అంటే ఇక్కడ తెరపై పట్టలేని ప్రతిబింబాలను ఏమంటారు? మిథ్యా ప్రతిబింబాలు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సరికాని వాక్యాల పరంగా అడగచ్చు, లేదా డైరెక్ట్గా అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ కుంభాకార డాష్ వలన ఎల్లప్పుడూ మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పరుస్తుంది. మీ కింద కూడా ఈ పాయింట్ చెప్పాను. ఏమని చెప్పాను? కుంభాకార కటకాన్ని భూతద్దం అని కూడా అంటారు అని చెప్పాను. అంటే కుంభాకార అద్దం వలన ఎల్లప్పుడూ మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది, మిర్రర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, డాష్ దర్పణం వల్ల ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇందాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఇందాక ఆన్సర్స్ అనేటివి చాలా ఈజీగా తెలిసేటివి. ఏంటి ఇక్కడ? సమతల దర్పణం వలన, ప్లేన్. ఓకేనా, సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ సమతల దర్పణం వలన ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం అనేది కనపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్గా ఆల్రెడీ మీకు వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ జస్ట్ ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ బిట్ చూడండి. తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని మీకు ఇందాక చెప్పాను చూడండి. ఓకేనా, తెర మీద పట్టలేనటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అయితే, తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని ఏమంటాము అంటే నిజ ప్రతిబింబము. సో ఏమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ నిజ ప్రతిబింబము అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ పుటాకార డాష్ వలన ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. సో పుటాకార కటకమా, పుటాకార దర్పణమా? లెన్స్. పుటాకార కటకం వలన. సో ఆన్సర్ ఏమవుతుంది? పుటాకార కటకం వలన ఏర్పడేటువంటి ప్రతిబింబాన్ని మనము తెరపై పట్టలేము. ఈ 5 పాయింట్స్ ఒక్కసారి మీరు ఆన్సర్స్ ఐడియా చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. తెరపై పట్టలేనటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబము, తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబము. ఓకేనా, ఆ పాయింట్స్తో పాటు మిగతా 3 పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. ట్రూ ఆర్ ఫాల్స్ డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ క్రింది వానిలో సరి అయినవి గుర్తించండి అంటాడు. ఆప్షన్స్లో 1 మరియు 2లు సరైనవి, 2 మరియు 4లు సరైనవి, 1, 2, 3లు సరైనవి, ఇలా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, కుంభాకార దర్పణం వలన నిటారు వృద్ధీకరణ ప్రతిబింబాన్ని మనం పొందగలమా? కుంభాకార దర్పణం ద్వారా పొందలేం ఫ్రెండ్స్. మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏమవుతుంది? ఫాల్స్. నెక్స్ట్ పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఓకేనా, పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ట్రూనా ఫాల్సా? ట్రూగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పుటాకార దర్పణం వలన నిజ తలక్రిందులైన అదేవిధంగా వృద్ధీకరణ ప్రతిబింబాన్ని మనము పొందవచ్చు. ఎస్, పుటాకార దర్పణం వల్ల పొందవచ్చు. అదేవిధంగా కుంభాకార కటకం వల్ల నిటారు వృద్ధీకరణ ప్రతిబింబాన్ని మనం పొందగలమా అంటే పొందలేము. అదే పుటాకార దర్పణం వల్ల వృద్ధీకరణ ప్రతిబింబాన్ని మనం పొందవచ్చా అంటే ఎస్, పొందవచ్చు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నిజ ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము అని ఇచ్చాడు. ఓకేనా, మీకు ఆల్రెడీ ఇందాక పాయింట్ చెప్పాను. తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబము అంటారు అని చెప్పాను. మరి నిజ ప్రతిబింబాన్ని తెరమైన పట్టలేమా? పట్టొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో మీరు హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, తెర మీద పట్టగల, ఎస్ పడుతున్నాము అంటే నిజము, పడుతున్నాము అంటేనే నిజము, అంటే నిజంగా పట్టాను అంటే పడుతున్నాము అంటే నిజము అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పట్టలేదు అంటేనే మనకు మిథ్య అనేది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ పుటాకార దర్పణం ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇది కూడా మనకి ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్. పుటాకార దర్పణం ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అనేది మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ మనకు 2 ట్రూ స్టేట్మెంట్స్ వచ్చాయి చూడండి. ఏంటంటే ఇచ్చినటువంటి 5 స్టేట్మెంట్స్లో 2 మరియు 3లు సరి అయినవి అనేటువంటిది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. ఒక్కసారి మనం మ్యాచ్ ది ఫాలోయింగ్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సమతల దర్పణం. సమతల దర్పణము అంటేనే మనకేంటి, ప్రతిబింబం నిటారు వస్తు పరిమాణానికి సమానంగా ఉంటుంది. ఇందాక మీకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో కూడా చెప్పాను చూడండి. డాష్ దర్పణం వల్ల ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది అని చెప్పాను. ఓకేనా. ఏ దర్పణము? సమతల దర్పణం వల్ల అని చెప్పాను క్లియర్గా. అంటే ఇక్కడ సమతల దర్పణము అంటేనే మనకు ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతిబింబము నిటారు వస్తు పరిమాణానికి ఎలా ఉంటుంది, సమానంగా ఉంటుంది. నెక్స్ట్ కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణము మీరు ఇందాక క్లియర్గా కుంభాకార కటకము, కుంభాకార దర్పణము, పుటాకార దర్పణము, పుటాకార కటకము, వీటిని కన్ఫ్యూజ్ కావద్దు. మీకు ఒక మంచి అవగాహనతో దాన్ని అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు. మరి కుంభాకార దర్పణము అంటేనే మనం ఏం చెప్పొచ్చు, ఎక్కువ వైశాల్యం ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. అంటే సెకండ్ దాన్ని మనం ఆన్సర్గా మ్యాచ్ చేయవచ్చు. నెక్స్ట్ కుంభాకార కటకము ఎలా ఉపయోగిస్తాము, భూతద్దంలా ఉపయోగిస్తాము అని చెప్పాను. మీకు ఇందాక కూడా మెయిన్ పాయింట్స్లో కూడా వచ్చింది. ఓకేనా. కుంభాకార కటకము భూతద్దంలా ఉపయోగపడుతుంది. అందుకే కుంభాకార కటకాన్ని ఏమంటున్నాము, భూతద్దం అంటున్నాము అని కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ పుటాకార దర్పణం. పుటాకార దర్పణం ఏంటి, దంతాలను పెద్దవిగా చేసి చూచుటకు దంత వైద్యులు ఉపయోగించేటువంటిది ఏ దర్పణము, పుటాకార దర్పణం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు, దంతాలను పెద్దవిగా చేసి చూచుటకు దంత వైద్యులు ఉపయోగించినది అంటాడు. ఆప్షన్స్లో 4 ఇస్తాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, పుటాకార దర్పణం. అందుకే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేది. నెక్స్ట్ పుటాకార కటకం. పుటాకార కటకము అంటేనే మనకు ప్రతిబింబము నిటారు వస్తు పరిమాణం కన్నా చిన్నదిగా ఉంటుంది. సమ్ టైమ్స్ పెద్దదిగా ఉంటుంది అని చేసి సరికాని సరి అయిన వాక్యాల పరంగా అడగచ్చు. సో పుటాకార కటకము అంటేనే వస్తు పరిమాణం కన్నా చిన్నది అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇవి మరి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మ్యాచ్ ది ఫాలోయింగ్. అంటే ఒకసారి ఆన్సర్స్ రివ్యూ చేస్తే ఫస్ట్ దానికి 5 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, సెకండ్ దానికి 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, థర్డ్ దానికి 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ ఫోర్త్ దానికి 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ పుటాకార కటకము ఫిఫ్త్ దానికి 6 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే 5, 2, 1, 3, 5 అనేటివి మనము సరైన మ్యాచ్ ది ఫాలోయింగ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను తెలపండి. టెక్స్ట్ బుక్లో క్లియర్గా వచ్చాయి ఫ్రెండ్స్. సమతల దర్పణము అంటేనే మీరు ఒకే ఒక పాయింట్ హైలైట్ చేసుకోవాలి. ఏంటి, సమతల దర్పణం వల్ల ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది అనేటువంటి పాయింట్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆంగ్ల భాషలో ఏవైనా మనం అక్షరాలు తీసుకున్నాము అనుకోండి, సమతల దర్పణంలో అదే విధంగా కనిపించేటువంటి కొన్ని అక్షరాలు ఏంటి, కొన్ని ఏంటి, చాలా ఉన్నాయి. ఓకేనా. ఏమేమి చెప్పుకోవచ్చు మనము, ఓకేనా, ఏమేమి చెప్పుకోవచ్చు అంటే ఏ చెప్పుకోవచ్చు, హెచ్ చెప్పుకోవచ్చు, ఐ చెప్పుకోవచ్చు, ఎం చెప్పుకోవచ్చు, ఓ చెప్పుకోవచ్చు, టీ చెప్పుకోవచ్చు, యూ చెప్పుకోవచ్చు, వి చెప్పుకోవచ్చు, డబ్ల్యూ చెప్పుకోవచ్చు, ఎక్స్ చెప్పుకోవచ్చు, వై చెప్పుకోవచ్చు. ఇవన్నీ సమతల దర్పణంలో అదే విధంగా కనిపించేటువంటి అక్షరాలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి, ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను. మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి, తెరపై పట్టలేనటువంటి ప్రతిబింబాన్ని. ఓకేనా. నిజ ప్రతిబింబం అంటే పడతాము. ఓకేనా. మిథ్యా ప్రతిబింబం అంటే పట్టలేము, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. తెరపై పట్టలేనటువంటి ప్రతిబింబాన్ని మనం ఏమంటాము, మిథ్యా ప్రతిబింబం అంటాము. దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు టెక్స్ట్ బుక్లో మనము అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ పుటాకార కటకము, పుటాకార దర్పణాల మధ్య ఏవైనా 2 డిఫరెన్సెస్ రాయండి అని ఇచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. పుటాకార కటకము మీకు మెయిన్ పాయింట్స్లో కూడా వచ్చాయి చూడండి. పుటాకార కటకము, కుంభాకార కటకము దర్పణాల పరంగా కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఓకేనా. పుటాకార దర్పణము, కుంభాకార దర్పణము, అదేవిధంగా పుటాకార కటకము, అదేవిధంగా పుటాకార కటకము, కుంభాకార కటకము. ఇక్కడే మీకు 2 పాయింట్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే 2 పాయింట్స్ అక్కడే వచ్చాయి. అందుకే డిఫరెన్షియేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆ పాయింట్స్ని కూడా, ఆ 4 పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఏంటంటే కుంభాకార కటకం అంటే ఏంటి, పుటాకార కటకం అంటే ఏంటి, పుటాకార దర్పణం అంటే ఏంటి, కుంభాకార దర్పణం అంటే ఏంటి కూడా మీకు క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ ఏ రకమైన దర్పణము నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా స్పష్టంగా కూడా చెప్పాను. నిజ ప్రతిబింబము అంటేనే మనకేంటి, తెర మీద పట్టగల ప్రతిబింబము. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఏ రకమైన కటకము ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇది మీకు సరికానటువంటి వాక్యాలు, సరైనటువంటి వాక్యాలను కూడా చెప్పాను. ఏమని అక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పుటాకార కటకము
ఓకేనా. పుటాకార కటకము ఎల్లప్పుడూ పుటాకార కటకము ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఏ రకమైన కటకము ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అంటే మీకు పుటాకార కటకము అని చెప్పాను చూడండి. సో ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. అందుకే టెక్స్ట్ బుక్ కంటెంట్ స్పష్టంగా వింటే మీరు బిట్టు ఏ విధంగా ఇచ్చినా కానీ ఆన్సర్స్ అయితే చేయగలరు. అందుకే మన పేమెంట్ గ్రూప్లో చేస్తే మీకు ఒక ఆర్డర్లో ఉంటాయి ఫ్రెండ్స్, క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ. ఎగ్జామ్స్ ఇవే కాదు, టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి పాయింట్ కవర్ అయ్యే విధంగా ఉంటాయి. నెక్స్ట్, వస్తువు కన్నా పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుచున్నది ఏంటి? పుటాకార దర్పణం. ఓకేనా, పుటాకార దర్పణం. నెక్స్ట్, డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణంలో చూస్తూ దర్పణంకు ప్రతిబింబానికి మధ్య దూరం 4 మీటర్లుగా గమనించాడు. అతను దర్పణం వైపు 1 మీటర్ జరిగిన తర్వాత అతనికి ప్రతిబింబానికి మధ్య ఎంత దూరంలో గమనించి ఉంటాడు అంటే డేవిడ్ 4 కిలోమీటర్స్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? మనకి ఇక్కడ 4 - 1 ఎంత? 3 అవుతుంది. అప్పుడు మనకు 2 టైమ్స్ కాబట్టి 3 + 3 మనకి ఏమవుతుంది? 6 మీటర్స్. సో ఆన్సర్ ఏంటి? 6 మీటర్స్. నెక్స్ట్, ఒక కారును వెనుక వైపు చూడడం కోసం సమతల దర్పణం అమర్చి ఉంది. కారు డ్రైవర్ ఆ కారును 2 మీటర్/సెకండ్ వేగంతో వెనుకకు కదిల్చినాడు. కారుని వెనుక భాగంలో పార్కు చేయబడిన ట్రక్కును రియల్ వ్యూ మిర్రర్లో కారు డ్రైవర్ ఈ విధంగా చూశాడు. రియల్ వ్యూ మిర్రర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, వాహనాలు నడిపేటువంటి డ్రైవర్ల పక్కన ఉండేటువంటి అర్థము ఏ దానికి సంబంధించింది అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. అది మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్లో చాలా స్పష్టంగా చెప్పాను. ఓకేనా, వాహనదారులు. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కారుకి ట్రక్కుకి మధ్య దూరము స్పీడ్ పరంగా ఎంత ఉంది? 2 మీటర్స్/సెకండ్ ఉంది. రియల్ వ్యూ మిర్రర్ నుంచి చూడడం వల్ల ఆ వేగము ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. రియల్ వ్యూ మిర్రర్ నుండి చూడడం ద్వారా ఆ వేగం మనకి ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. మరి 2కి రెట్టింపు ఏమవుతుంది? 4 అవుతుంది. కాబట్టి 13th వన్ ఆన్సర్ ఏంటి? 4 మీటర్/సెకండ్. 4 మీటర్/సెకండ్. మీరు ఈజీగా చెప్పేయచ్చు, జస్ట్ లాజిక్స్ తెలిస్తే చాలు. నెక్స్ట్, ఇక్కడ మీకు తెలుసు అనేటువంటి ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. ప్రాచీన కాలంలో అద్దాలను ఆయుధాలుగా వినియోగించేవారు. ప్రాచీన కాలంలో అద్దాలను ఆయుధాలుగా కూడా వినియోగించేవారు. ఆర్కిమెడిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త, ఆర్కిమెడిస్ అంటేనే మనకు ఏ శాస్త్రవేత్త? గ్రీకు శాస్త్రవేత్త. 2000 సంవత్సరాలకు పూర్వం చేసిన విషయము. ఓకేనా. నెక్స్ట్, గ్రీస్లో తీర ప్రాంతమైనటువంటి సిరక్యూస్పై దాడి చేసినప్పుడు ఆర్కిమెడిస్ పటంలో చూపిన విధంగా దర్పణాలను అమర్చాడు. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి, ఒకసారి డయాగ్రామ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్, వాటిని ఎలా కదిలించినను సూర్యకాంతి వాటి నుంచి రోమన్ సైనికులు పడే విధంగా అమర్చాడు. వాటి మీద పైన సూర్యకాంతితో వారు అరబ్బు పడి ఏమి జరుగుతుందో అని తికమక పడేవారు, దూరంగా పరిగెత్తేవారు. ఇది సైనికులపై విజయం సాధించడానికి ఉపయోగపడే ఒక మంచి అంశంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాల్సిన పర్సన్ ఎవరు? ఆర్కిమెడిస్ అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఇవి మనకు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మన ఎగ్జామ్స్ రాయాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ 8341949272. విష్ యూ ఆల్ ది బెస్ట్.